ప్రపంచంలోనే ప్రప్రథమంగా బాబా సశరీరులుగా షిరిడిలో ఉన్న కాలంలో బాబా ఆశీస్సులతోటే నిర్మించబడినటువంటి ప్రప్రథమ స్థాయి మందిర విశేషాలను ఇప్పుడు ముచ్చటించుకుందాం. మహారాష్ట్రలోని పూనా మరియు ముంబై పట్టణాలకి నడుమ ఉన్నటువంటి కర్జత్ రైల్వే స్టేషన్కి 7 నుండి 8 కిలోమీటర్ల దూరంలో బేవపురి రోడ్ అనే ఒక గ్రామీణ ప్రాంతం ప్రకృతి సౌందర్యాల మధ్యన అలరారుతూ ఉంది. అక్కడ నుండి 1916వ సంవత్సర ప్రాంతంలోనే కేశవ్ రామచంద్ర ప్రధాన్ అన్న ఒక ఉద్యోగి తన మిత్రుడి సలహా మేరకు తన మిత్రుడితోటే కూడా షిరిడి బయలుదేరుతాడు. ఇది బాబా సశరీరులుగా ఉన్న కాలంలో జరిగిన లీల. బాంబేలో ఒక ఫైనాన్స్ కంపెనీలో క్యాషియర్గా ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ కేశవ్ రామచంద్ర ప్రధాన్ ఆఫీసుకు సంబంధించిన వ్యవహారాల మొత్తాన్ని తన దగ్గర ఉంచుకుని తన స్నేహితులతో కలిసి మొట్టమొదటిసారిగా షిరిడి క్షేత్ర సందర్శన చేశాడు. నాస్తిక భావజాలం నిండా ఉట్టిపడే కేశవ్లో ఎటువంటి ఆధ్యాత్మిక గుణ సంపత్తి లేదు. ఇక్కడ ఎందుకు విశేషంగా చెప్పుకోవాల్సి వస్తుందంటే, మిత్రుడు ఆస్తికుడు అవడంతో మిత్రుడి సలహా లేదా సూచన మేరకు మాత్రమే కేశవ్ షిరిడి వెళతాడు. అది కూడా బాబా దర్శనం కోసం కానీ బాబా ఆరతి కోసం కానీ ద్వారకమాయికి పోకుండానే తన వసతి గృహంలోనే ఉండే ఒడంబడిక ప్రకారం షిరిడి వెళ్ళి వాళ్ళ వసతి గృహంలో అతను ఒక్కడే ఉన్నప్పుడు మిత్రుడు బాబా దర్శనానికి పోయినప్పుడు అది మధ్యాహ్నం వేళ కావడంతో బాబా ఆరతి ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు కావడంతో ఆరతికి విచ్చేయమని సూచనగా మసీదు సభామండపంలో ఉన్నటువంటి పెద్ద ఇత్తడి గంట మ్రోగుతుంది. కొద్ది క్షణాల్లోనే ఆరతి ప్రారంభమైన పిదప ఒక తెలియరాని అలౌకిక ఆధ్యాత్మిక ఆవేశ భావాలకు అనుగుణంగా కేశవ్ 2 చేతులు అతనికి తెలియకుండానే అప్రయత్నంగానే దగ్గర చేరబడి చేతులు సవడి చేసుకుంటూ ఎక్కడైతే ఈ ఆరతి పాటలు వినిపిస్తున్నాయో అక్కడికి పరుగులాంటి నడకతో తీవ్ర ఉద్విగ్నత ఉత్సుకతల మధ్యన నడుస్తూ ద్వారకమాయికి చేరుకుంటాడు. ద్వారకమాయి చాలా చిన్నది, ఇరుకు ప్రాంతం, పైగా జనసమ్మర్దంతో ఉండడం వల్ల సభామండపంలో కూడా ఉన్నటువంటి భక్తజన సందోహం మధ్యలోంచి ఆ 3 మెట్లు ఎక్కి బాబా ఇప్పుడు ఎక్కడైతే పాదుకలు ప్రతిష్ఠించబడి ఉన్నాయో ఆయన చిత్రపటానికి ముందు అక్కడ బాబా కళ్ళలోకి కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. బాబా కూడా అతని యొక్క ఆధ్యాత్మిక చిద్విలాసాన్ని గమనించిన సందర్భంలో చేయి చాచి తమ కుడి చేయి చాచి దర్శనమిమ్మని అడుగుతారు. కంపెనీలో జమ చేయవలసినటువంటి మొత్తాన్ని అతనికి తెలియకుండానే ఏకమొత్తంగా బాబా చేతిలో ఉంచడం జరుగుతుంది. హారతి పూర్తయిన పిమ్మట స్నేహితులతో కలిసి అదే అలౌకిక ఆధ్యాత్మిక భావనతో తెలియరాని భావోద్వేగానికి లోనై తిరుగు ప్రయాణంలో మళ్ళీ తన వసతి గృహానికి చేరుకుంటాడు. అప్పటికి గాను తను చేసినటువంటి ఆ చర్యకి అర్థం తనకు తెలిసి రాలేదు. ఇప్పుడు బాంబే పోయాక ఆఫీసు వాళ్ళకి ఈ విషయాన్ని ఎలా తెలియజేయాలి? ఆ సందిగ్ధం నడుమ ఆఫీస్కి దీర్ఘకాలిక సెలవు పెట్టి బేవపురి రోడ్డు వచ్చేసి తన ఇంట్లోనే గడుపుతాడు. అనారోగ్యానికి గురై ఉన్నాను కాబట్టి ఆరోగ్యం స్వస్థత చేకూర్చిన వెంబట తిరిగి ఆఫీస్కి వస్తానని చెప్పి ఒక లీవ్ లెటర్ అప్లై చేసి ఇంట్లోనే ఉండిపోతాడు. ఈ ధనం ఎలా సమకూర్చుకోవాలని చెప్పి ఇతను సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు ఆఫీసు వాళ్ళు ఇతను అనారోగ్యంతో ఉన్నాడని చెప్పి తెలియడం వల్ల ఇతన్ని చూడడానికి కోసం బాంబే నుంచి బేవపురి రోడ్డుకి వస్తారు. వచ్చినప్పుడు ఇంత అనారోగ్యంలో ఉన్నప్పటికీ కూడా మీ ఉద్యోగ ధర్మాన్ని మీరు చక్కగా నిర్వర్తించి ఆఫీసులో జమ చేయవలసిన మొత్తాన్ని మీరు చక్కగా జమ చేశారని చెప్పి ఇతను మెచ్చుకుంటారు. ఇతను ఆశ్చర్యపోయి సమాధానం అడిగినప్పుడు ఆఫీసులో ఉన్నటువంటి ఇతను సైన్తో ఉన్నటువంటి రికార్డు చూపిస్తే ఆశ్చర్యపోవడం కేశవ రామచంద్ర ప్రధాన వంతు అయింది. ఇది అతని యొక్క బాబా సాంగత్యంలో చవిచూసినటువంటి మొట్టమొదటి లీల. ఆపై అతని యొక్క వ్యక్తిగత జీవితంలో అనేక మార్లు షిరిడి క్షేత్ర సందర్శన చేయడం, కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడం చేత పైగా ప్రయాణ దూరాభారం వలన ఒకనాడు బాబా అతనితో, నువ్వు ఎక్కడున్నా సరే ఆర్తితో మనస్ఫూర్తిగా నువ్వు నన్ను తలచిన వెంటనే నేను అక్కడ నీ ముందు ప్రత్యక్షమవుతానని చెప్పి ఒక అభయం ఇస్తారు. తరచూ షిరిడీకి రావద్దు అని చెప్పి కూడా బాబా అతన్ని
కొద్దిపాటి హెచ్చరిక కొద్దిపాటి హెచ్చరిక రూపంలో అతనికి గమనాన్ని నిర్దేశిస్తారు. అయినప్పటికీ కూడా బాబా మాటలు పెడచెవిన పెట్టి అతను రిపీటెడ్గా తరచూ షిరిడీ వస్తూ ఉంటాడు. ఒకనాడు బాబా తమ చిత్రపటాన్ని తామే తమ స్వహస్తాలతో తీసి కేశవ్కి అందించి, నీకు బేవ్పూరియే షిరిడీ, ఇకపై మరెప్పుడు కూడా షిరిడీకి రావద్దు అని చెప్పి అతన్ని తీవ్ర స్వరంతో హెచ్చరిస్తారు. అయినప్పటికీ కూడా మునుపటి వలనే అతను మళ్ళీ మళ్ళీ షిరిడీ రావడంతో బాబా కొంచెం విసుగు చెందిన ధోరణిలోనే, షిరిడీకి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నీ పద్ధతి మార్చుకోవా, నువ్వు ఉన్న బేవ్పూరిలో నేనున్నాను, నీకు ఇచ్చిన మందిరానికి నీ శక్తి మేరకు ఒక చిన్న మందిరం కట్టించమని బాబా అడుగుతారు. అట్లే అతని ఇంటికి వచ్చిన పిమ్మట ఉక్రూల్ అన్న గ్రామ శివారులో బేవ్పూరి రోడ్ రైల్వే స్టేషన్కి కిలోమీటర్న్నర దూరంలో ఏకాంతంగా జనావాసాలకి దూరంలో ప్రకృతి సౌందర్యాల నడుమ ఆ కొండ కోణంలో అతని శక్తి మేరకు అతని ఇంటికి చేర్చి ఒక అద్భుత చిన్ని మందిరం నిర్మిస్తాడు. షిరిడిలో మాదిరి శ్రీరామనవమి, గురు పౌర్ణిమ, విజయదశమి ఉత్సవాలను ఇక్కడ కూడా తనకు తగ్గ స్థాయిలోనే జరిపిస్తూ ఉంటాడు. అతి తక్కువ కాలంలోనే పూనా, కర్జత్, ముంబై మొదలైన పట్టణాల నుండి అనేక మంది భక్తులు బేవ్పూరి రోడ్డుకి రావడం, ఈ గుడికి వచ్చి బాబా దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళడం, భక్తుల లేదా ప్రజల యొక్క రాకపోకలు అతి స్వల్ప కాలంలోనే విపరీతంగా పెరగడం వలన ఒక క్షేత్ర రాజంగా విరాజిల్లబడుతూ ఉన్న సందర్భంలో ఊరికి దూరంగా ఉండడం వలన రైలు దిగి వచ్చే ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా రాత్రి వేళల్లో రెండు మూడు కిరోసిన్ దీపాలని దారి మధ్యలో అతను ఉంచడం జరుగుతుంది. అంతేకాకుండా ఇతని ఇల్లు శ్మశానానికి దగ్గరలో ఉండడం వల్ల కూడా కొంతమంది భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. సాయి సచ్చరిత్రని మనకు అందించినటువంటి గోవిందరావు దబోల్కర్గా పిలువబడే హేమాత్మంతు మనవడైనటువంటి అనంతప్రభు వల్వాల్కర్గా పిలువబడే దేవుబాబా ఇక్కడ సచ్చరిత్ర పారాయణ చేసిన సందర్భంలో పారాయణ సప్తాహం పూర్తయిపోయినటువంటి రోజున మధ్యాహ్నార్తి సమయంలో బాబాకు పుష్పాంజలి నివేదించే ఆ సమయంలో పూజారి వచ్చి మిగతా భక్తులతో పాటుగా దేవుబాబా చేతిలో కూడా ఆ పుష్పాల రాశిని చేతిలో ఉంచినప్పుడు మంత్రపుష్పానికి వినియోగించబడడానికి కాదు, మంత్రపుష్పం అయిపోయి వెంబట పూజారి వచ్చి మళ్ళీ ఈ పుష్పాలను స్వీకరించుకోవడానికి వచ్చినప్పుడు దేవుబాబా తన పక్కనే ఒక అపరిచిత వ్యక్తి నిలబడి ఉండడం, ఈ మంత్రోచ్చారణ అంటే ఈ మంత్రపుష్పం అయిపోయిన వెంబట ఆ పుష్పాలని ఆ అపరిచిత వ్యక్తి పూజారికి అందించకుండా తన పాదాల మీద తానే వేసుకోవడం గమనిస్తాడు. పక్కకి తిరిగి కళ్ళు చేసి చూసేటప్పటికి షిర్డీలో బాబా ఏదైతే సశరీర రూపంలో ఉన్నారో అదే రూపంలో దేవుబాబాకి ప్రత్యక్ష దర్శనాన్ని అనుగ్రహిస్తారు. తన సప్తాహ పారాయణ విజయవంతమైనందుకు బాబా సంప్రీతుడై తనకు ఈ అద్భుత దర్శనాన్ని అనుగ్రహించారని చెప్పి దేవుబాబా ఆనందపడుతూ ఉంటాడు. తరువాత అసలు కథలోకి వచ్చినట్లయితే నీకు బేవ్పూరియే షిరిడి, ఇకపై ఇప్పుడు షిరిడీకి రావద్దని బాబా 2-3 సార్లు అతను హెచ్చరించారు కదా. దీనికి నిదర్శనంగా, దీనికి తార్కాణంగా ఎప్పటికీ కేశవరావు హృదయంలో పదిలపరచిబడి ఉండేటట్లుగా ఒక విపరీతమైన వర్షం గాలితో ఉన్న అర్ధరాత్రి వేళ ఇతను నిద్రిస్తున్న సమయంలో ఆ మందిర తలుపులు వాటికి అవే తెరుచుకుంటాయి. బళ్ళును తెరుచుకునే శబ్దం వస్తుంది. ఉలిక్కిపడి అకస్మాత్తుగా నిద్రలేచినటువంటి కేశవ ప్రధాన్ తన ఇంటి కిటికీ తలుపులు తెరిచి, ఇప్పటికీ కిటికీ తలుపులు ఆ ఇల్లు అట్లానే ఉందన్నమాట, ఆ కిటికీ తలుపులు తెరిచి ఇంత అర్ధరాత్రి వేళ ఈ చిన్న పల్లెటూరికి ఎవరు దర్శనానికి వచ్చి ఉంటారని చెప్పి చూస్తే తన కళ్ళు తననే మోసం చేస్తున్నట్లుగా భావన చెందిన కేశవ్ బాబా సశరీరులుగా అక్కడ నిలబడి తలుపులు గట్టుకుని లోపలికి వెళ్ళిన పిమ్మట మళ్ళీ తలుపులు వాటికయ్యే క్లోజ్ అయిపోతున్నాయి. ఈ లోపల అతను తన భార్య పిల్లల్ని నిద్రలేపి శబ్దం చేయకుండా ఆ కిటికీ ద్వారా జరగబోయేది గమనించమని సూచిస్తాడు. అట్లే కొద్ది నిమిషాల అనంతరం మళ్ళీ బాబా తమ స్వహస్తాలతో
ఆ 2 తలుపులను తెరుచుకుని బయటకు వచ్చిన వెంటనే తలుపులు మూసివేయబడతాయి. అంటే షిరిడియే నీకు బేపురియే నీకు షిరిడి, ఇకపై తరచూ షిరిడీకి రావద్దని చెప్పిన బాబా మాట అక్షరం కూడా పొల్లిపోలేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికీ ఎప్పటికీ నిత్య సత్యుడే కాబట్టి, ఆయన వచనాలు కూడా నిత్య సత్య వచనాలే కాబట్టి బాబా మరోసారి తమ భక్తజనులను అనుగ్రహించడం కోసం ఈ మందిర లీలను కేశవరావును ఆధారంగా చేసుకుని ప్రదర్శించినారు. అంతేకాకుండా ఒకనాడు ఉదయం వేళ బాబా సశరీరులుగా ఆ మందిరానికి తన ఇంటికి మధ్యన ఉన్నటువంటి చిన్న సందులో ప్రత్యక్ష దర్శనాన్ని అనుగ్రహిస్తారు. బాబా ఎక్కడైతే ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారో ఆ పరమ పవిత్రమైనటువంటి పునీతమైనటువంటి స్థానాన్ని మరి ఏ ఇతరుల పాదస్పర్శతోటి తగులనీయకుండా ఒక చక్కటి తులసి బృందావనాన్ని నిర్మించాడు. ఇప్పటికీ కూడా మనం బేపురి రోడ్లో ఆ మందిరానికి ఇతనింటికి నడుము భాగంలో ఆ తులసి కోటను మనం సందర్శించవచ్చు. ఇంతేకాకుండా ఒక రాత్రి వేళ అంటే బాబా ఒక భక్తుని అనుగ్రహిస్తే ఆయన యొక్క కృపా అనుగ్రహ విశేషాలు ఆయా భక్తుడు లేదా భక్తురాలిపై ఏ విధంగా వర్షింపబడతాయో అనుగ్రహించబడతాయో చెప్పడానికి ఈ కథను ఇంత సోదారణంగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకరోజు బాబా అతనికి రాత్రి మరోసారి స్వప్న దర్శనం ఇచ్చి ఈ భ్యూపరి మందిరం షిరిడితో సమానం కావాలంటే షిరిడిలో ద్వారకామాయిలో నిత్యాగ్నిహోత్రం ఎట్లా అయితే వెలుగుతుందో అట్లానే ఇక్కడ కూడా నిరతాగ్నిహోత్రం వెలిగించమని చెప్తారు. అలా ఒక శ్రీరామనవమి పర్వదినాన ఆ మందిరానికి ఎదురుగా ఉన్నటువంటి పెద్ద రావి చెట్టు కింద శాశ్వత నిత్యాగ్నిహోత్రం వెలిగించబడుతుంది. అది ఎప్పటికీ కూడా అఖండంగా వెలుగుతూనే ఉంది. భక్తుల అంతరంగాలలో ఉన్నటువంటి అజ్ఞానపు తిమిరాలను నాశనం చేసేటందుకు బాబా అనుగ్రహ వర్షం ఆయా భక్తులపై ఏ విధంగా వర్షింపబడుతుందో ప్రస్తావించడం కోసం ఇన్ని లీలలకు సాక్షీభూతంగా ఇప్పటికీ అజరామరంగా అప్రతిహతంగా ఆ వెలిగే ఆ బేపురి రోడ్డు మందిరం ఎదురుగా ఉన్నటువంటి దునికి చెందిన అగ్నిజ్వాలలో మన అజ్ఞానాన్ని నాశనం చేసుకుని బాబా యొక్క కృపతో పునీతులమయ్యే చిరు ప్రయత్నం చేద్దామని మిమ్మల్ని అందరినీ మరొకసారి సాగిలపడి వేడుకుంటూ ఓం సాయిరాం.